రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచు కొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత తోడవుతుంది. ఇక రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. రాబోయే 5 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేసింది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం 19, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, కృష్ణా 1, అలాగే ఎన్టీఆర్ 14, తూర్పుగోదావరి 3, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, కడప జిల్లాలో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు 5 మండలాల్లో, ఎల్లుండి 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ తెలియజేశారు. కడప జిల్లా ఒంటిమిట్టలో నిన్న 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం జిల్లా తెరెన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొత్తూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దిగిరిలో 43.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 59 మండలాల్లో వడగాల్పులు వీచాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో 3 రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి అని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలని విపత్తుల కుర్మనాథ్ సూచించారు. రైట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది రోజు రోజుకు. అలాగే వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కూడా చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు రేపు తీవ్ర వడగాల్పులు వీసే అవకాశం ఉందని కూడా విపత్తు శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ గోపి. మధు, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా అంటే సహజంగా అంటే ఏప్రిల్ మొదటి వారంలో అంటే మొదటి 2-3 రోజులే గడిచింది. అయితే ఇప్పటి వరకు కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నట్లయితే 40 డిగ్రీలు అనేది దాటే పరిస్థితి ఉండదు. అలాంటిది ఇవాళ 42 డిగ్రీలు, 43 డిగ్రీలు, కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే ఒక పెద్ద ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే వాతావరణ శాఖ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఖచ్చితంగా హాస్పిటల్ పాలవ్వాల్సిందే అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు విపరీతంగా ఈదురుగాలు వీస్తున్నాయి. దాని ప్రభావంతో ఇప్పటికే కూడా వయసు పైబడిన అంటే 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నటువంటి అంటే పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పటికే కూడా అనారోగ్యాలకు గురవుతున్నారు. మరోవైపు ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకి ఒంటిపూట భోజనాలు అంటే మధ్యాహ్నం వరకే కూడా పాఠశాలలకి సెలవులు ఇచ్చినప్పటికీ కూడా మధ్యాహ్నం కరెక్ట్గా 12:30, 12:45 సమయంలో పాఠశాలలు అన్నీ కూడా అంటే క్లోజ్ చేస్తారు, మధ్యాహ్నానికి వదిలిపెడతారు. మరి ఆ సమయంలో ఎండకు రావడానికి కూడా చాలా వరకు కూడా చిన్నపిల్లలు అవస్థలు పడుతున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుని గొడుగులు పెట్టుకుని దగ్గరుండి తీసుకెళ్లాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగానే విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రకమైనటువంటి భారీగా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో శ్రీకాకుళం కావచ్చు, లేదంటే విజయవాడ, లేదంటే నెల్లూరు కావచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనపడుస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎండల తీవ్రత అంటే ముందుగా కొనసాగేది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతాల్లో ఇది చాలా ఎడారి ప్రాంతంగానే మనం చెప్పుకోవచ్చు. అలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎండ తీవ్రత విపరీతంగా సహజంగా మామూలు రోజుల్లోనే ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మరి కొద్ది రోజుల నుంచి గత వారం నుంచి ఉష్ణోగ్రత అంటే వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల ప్రభావం కారణంగా వస్తున్నటువంటి ప్రభావంతో దాదాపుగా ప్రతిరోజు 42-43 డిగ్రీలు ఉష్ణోగ్రత ఏమాత్రం తగ్గుముట్టం పట్టడం లేదంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు, తిరుపతిలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. తిరుపతిలో చూడొచ్చు, ఇప్పుడు దాదాపుగా 11 గంటల 30 నిమిషాల సమయం అవబోతుంది. అయితే ఈ సమయానికే అంటే నిరంతరం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం.
ఎందుకంటే తిరుపతిలో సిటీకి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి అంటే కాళహస్తి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి యాత్రికులు కావచ్చు, లేదంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకు విధుల నిమిత్తం వెళ్ళాలన్నా, లేదంటే తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళాలన్నా, లేదంటే తిరుపతి సిటీలో వివిధ వ్యాపారాల నిమిత్తం వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతం చాలా హెవీగా ఉంటుంది, క్రౌడ్గా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో కూడా మనం చూడొచ్చు ఎండకు చాలామంది అవస్థలు పడుతున్నారు. పైన క్యాప్స్ వేసుకొని కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా కొంతమంది గ్లాసెస్ వేసుకొని లేదంటే మాస్కులు వేసుకొని ఇట్లా రకరకాల ప్రికాషన్స్ తీసుకొని వెళ్తున్నారు. అయితే ఒక్కసారిగా గత 2-3 రోజుల నుంచి వచ్చినటువంటి వాతావరణ మార్పులో భాగంగానే ఈ రకమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు చాలామంది కొంతమంది మనం ప్రయాణికులు ఇక్కడ మనం చూస్తే కొంతమంది ఫ్రూట్స్ కూడా కొనుగోలు చేసుకుంటూ కూడా మనం చూసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం దీనికి సంబంధించి అంటే ఇతర ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే తిరుపతిలో మాత్రం దాదాపుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే రకరకాల అంటే ఈ ఎండలకు సంబంధించి ఇప్పటికే ప్రధానంగా మన అంటే అధికారులు కావచ్చు లేదంటే డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా మజ్జిగ లాంటి చల్లని పదార్థాలు లేదంటే ఫ్రూట్స్, జ్యూసెస్ లాంటి పదార్థాలు మాత్రమే తీసుకోండి. ఉదయం 10 గంటల తర్వాత నుంచి సాయంత్రం 4 గంటల లోపల వరకు కూడా ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. అదే స్థాయిలోనే అంటే ఒకవేళ ఆఫీసులకు కానీ వెళ్తే ఆఫీసుల్లో క్యారీస్ తీసుకొని వెళ్ళి అక్కడే ఉండి 4 గంటల తర్వాత ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత బయటికి రావాలంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. అదే స్థాయిలోనే కంపెనీస్ ఏదైతే ఉంటారో వాళ్ళు హెచ్ఓడీస్ అలాంటి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్లనే ఉద్యోగులు వెళ్ళేటట్టు వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నట్లయితే క్యారీస్ పట్టుకొని అదేవిధంగా బైక్స్లో వెళ్తూ కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోతున్నారు. మొత్తం మీద మనము అంటే జిల్లాలకు సంబంధించి మనం చూస్తే ఉదాహరణకు సంబంధించి మనం చూసినట్లయితే కన్నా పెద్ద ఎత్తున అంటే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్తారు. ఇక మనం పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి కొనసాగితే పల్లెల్లో అంటే గ్రామాల్లో కావచ్చు పల్లెల్లో కావచ్చు ఇప్పటికే వాటర్ సమస్య తీవ్రంగా కొనసాగుతుంది. రాయలసీమ ప్రాంతాలు ప్రధానంగా చిత్తూరు, కుప్పము, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతాలు కావచ్చు లేదంటే మదనపల్లి, కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో కూడా తాగునీటి సమస్య చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే పల్లెల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదంటే మున్సిపల్ అధికారులు కావచ్చు వాటర్ ట్యాంక్తో పెద్ద ఎత్తున సప్లై చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రభావం దాదాపుగా మరో 2-3 రోజులు ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకొని ఒకవైపు రైతులు కావచ్చు లేదంటే పల్లెల్లో ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వడగాల్పులకు ముందుకెళ్ళి అంటే వడగాల్పులు బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేదే ప్రధానంగా డాక్టర్లు నిపుణులు చెప్తున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ గోపి.